హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుస్మిత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి గోరుముద్దలు. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా క్రిస్పీగా ఉండేటటువంటి ఆలూ సమోసా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. బయట కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్ట్ ఉంటుందండి. యాజ్ ఇట్ ఈజ్ మనం బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఆలూ సమోసా ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు అంత పర్ఫెక్ట్గా రెసిపీ వచ్చేలాగా నేను ఈరోజైతే ఆలూ సమోసాని షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడైతే మనం నోరూరించే ఈ ఆలూ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వాము, ఖచ్చితంగా వాము యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కరిగించినటువంటి డాల్డాని తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో మనం ఆయిల్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అయినా సరే, నెయ్యి అయినా సరే, డాల్డా అయినా సరే బాగా మరిగిన తర్వాతే పిండిలో యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా పిండిని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. అంటే డాల్డా మొత్తం పిండికి కలిసేలాగా. ఇప్పుడు 1/4 కప్పు వాటర్ తీసుకుని మెత్తని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసేకండి. వాటర్ ఎక్కువ వేసేసినా మీకు మళ్ళీ సమోసాలు మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. ఇలా కలిపి పెట్టిన పిండి ముద్దని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. లేదా తడి బట్టలైనా చుట్టి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నామండి. స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు దోరగా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీద చేసుకుంటే మనకి బాగుంటుందండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దోరగా వేయించుకోవాలి. మాడిపోతే మీకు టేస్ట్ పాడైపోతుందండి. కాబట్టి లో ఫ్లేమ్ మీద దగ్గరుండి చేసుకోండి. ఇప్పుడు 1 గంట ముందుగా ఉడకపెట్టుకుని చల్లార్చుకున్నటువంటి బంగాళాదుంపలని ఈ విధంగా మ్యాష్ చేసేసుకుని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనము ఈ మసాలాలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ మ్యాష్ చేసుకున్నటువంటి బంగాళదుంపలను యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద 1 నిమిషము లేదా 2 నిమిషాల పాటు మసాలా మొత్తం మనకి ఆలూకి పట్టేలాగా కలపండి బాగా. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కూడా సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకి ఆలూ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసి సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలను కూడా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ఆలూ మసాలా మనం రెడీ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే స్టఫ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ టేస్ట్ కోసం మనం ఒక సగం లెమన్ తీసుకుని 1/2 లెమన్ జ్యూస్ని పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది పూర్తిగా మన ఆప్షనల్. ఇప్పుడంతా బాగా కలిపిన తర్వాత దీనిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. మనము సమోసా షీట్స్ తయారు చేసుకునేసరికి ఇది ఎలాగో చల్లారిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండి ముద్ద నుంచి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత సైజు పిండి ముద్దని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకుని మనం మామూలుగా చపాతీ ఒత్తుకుంటాం కదా, అలాగే ఒత్తుకోవాలండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం సమోసా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పొడవుగా, అంటే సిలిండ్రికల్ షేప్ వచ్చేలాగా ఈ షీట్స్ని మనం ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పొడిపిండి అంతా లేకుండా నీట్గా ఇలాగా మనము చేసామంటే 2 చేతుల మధ్యలో పొడిపిండి అంతా రాలిపోతుంది. ఈ మందం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని మనం సగానికి కట్ చేసుకోవాలి. చూడండి, నా ఫింగర్స్తో చూపిస్తున్నాను నేను ఎంత పొడవునుంది అన్నట్టు. సగానికి ఏదైనా చాక్ లేదా ఇట్లా పిజ్జా కట్టర్ తోటి ఇలా సగానికి కట్ చేసుకుంటే 2 సమోసాలు వస్తాయి మనకి. దీనికోసం ముందుగా కొంచెం వాటర్లో కాస్త 1 టీ స్పూన్ మైదా పిండి వేసేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ కింద మనం కట్ చేసినటువంటి ఎడ్జ్ పైన ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఈ ఎడ్జ్ని ఓకే ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఈ మనం తయారు చేసుకున్న మైదా పిండి పేస్ట్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. పిండి అప్లై చేయడం వల్ల మనకి ఈ సమోసాలు ఆయిల్లో వేసినప్పుడు అస్సలు విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ఎడ్జ్ని మళ్ళీ ఇట్లా సగానికి ఫోల్డ్ చేయండి. ఓకే, ఇంతే. ఇలా 2 ఎడ్జ్లని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. కింద హోల్ దగ్గర కూడా గట్టిగా ప్రెస్ చేస్తే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఇలా ఒక కోన్ లాగా రెడీ అయింది కదా. ఇప్పుడు లోపల మనం ఈ ఆలూ మసాలాని స్టఫ్ చేసుకోవాలి.
ఒక 2 టీ స్పూన్లు పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనం షీట్స్ పెద్దవిగా చేసుకుంటే కొంచెం ఎక్కువ స్టఫింగ్ అనేది పడుతుంది. ఈ స్టఫింగ్ని కొంచెం గట్టిగా లోపలికి నొక్కినట్లుగా పెట్టండి. ఇప్పుడు ఈ రౌండ్గా ఉన్నటు వైపున చిన్న ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి పిండిని. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్కంతా కూడా మనం తయారు చేసుకున్న ఈ మైదా పేస్ట్ ఏదైతే ఉందో దీనిని అప్లై చేసుకోవాలి. వాటర్ ఒకటి అప్లై చేస్తే ఒక్కొక్కసారి మనకు అది వర్కౌట్ అవ్వదండి, ఒక్కొక్కసారి విడిపోవచ్చు. పిండి అప్లై చేస్తే మనకు చక్కగా అతుక్కుపోతుంది. ఇప్పుడు ఈ అంచులను ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేయండి గట్టిగా. ఇంతేనండి, సమోసా ఫోల్డింగ్ వచ్చేసింది కదా, ఇంతే, పర్ఫెక్ట్ సమోసా రెడీ. ఇలాగే మొత్తం అన్ని సమోసాలని మనం తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, ఇలాగా. ఇలా మనం సమోసాలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేయండి. చక్కగా ఆరిపోతాయి. ఆరిపోవడం వల్ల మనకి సమోసాలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. వెంటనే డీప్ ఫ్రై చేసేయొద్దు. ఈ లోపల మనం పచ్చిమిరపకాయలు తీసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆయిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని చక్కగా వీటిని డీప్ ఫ్రై చేసేసుకుంటే మధ్యలో సమోసా తిన్నప్పుడు ఈ పచ్చిమిరపకాయ కొరుక్కుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి. మనం బయట తిన్నప్పుడు కూడా మనకి ఇలా పచ్చిమిరపకాయలు తీస్తూ ఉంటారు కదా, వీటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలో కొంచెం చిటికెడు సాల్ట్ చల్లుకుంటేనే ఆ టేస్ట్ అనేది సూపర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి సమోసాలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి కానీ సమోసాలు మెత్తగా వస్తాయి, క్రిస్పీగా రావు మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినప్పటికీ. కాబట్టి టైం తీసుకున్నప్పటికీ లో ఫ్లేమ్ మీద మాత్రమే సమోసాలని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్ మీద ఈ సమోసాలు ఫ్రై అవ్వడానికి ఒక 6-7 నిమిషాల టైం అయితే పడుతుందండి. మధ్యలో అటు ఇటు కలుపుతూ 2 వైపులకి టర్న్ చేసుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్ మీద ఒక 6-7 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్లో సమోసాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి సమోసాలు అనేటివి వచ్చేస్తాయండి. ఖచ్చితంగా మనం లో ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే సమోసాలు రెడీ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే మనకి ఇవి చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ మనం బయట తెచ్చుకున్నటువంటి సమోసాలు ఎలా అయితే ఉంటాయో అలానే క్రిస్పీగా టేస్టీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన రెసిపీని ఇంకొకరికి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.